నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఎస్ఐపిబి సమావేశం. 19 ప్రాజెక్టులకు ఆమోదం తెలుపనున్న ఎస్ఐపిబి. సినిమా డైలాగ్స్ థియేటర్ వరకే బాగుంటాయన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎవరైనా నిబంధనలు పాటించాల్సిందేనని వ్యాఖ్య. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ సాగర తీరం ముస్తాబు. రికార్డు స్థాయిలో ఒకే చోట 5 లక్షల మంది యోగాసనాలు చేసేలా అవసరమైన ఏర్పాట్లు చేసేలా ప్రణాళికలు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, వీటిని వినియోగించుకొని ఓన్ ఫ్యామిలీ ఓన్ ఎంటర్ప్రెన్యూర్ కింద ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవకాశం కల్పించాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో ఏర్పాటు అయ్యే పరిశ్రమలు, ప్రాజెక్టులు, పెట్టుబడులు కల్పించే ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను ఆన్లైన్ పోర్టల్లో పొందుపరచాలని ఆయన ఆదేశించారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 7వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 19 ప్రాజెక్టులకు సంబంధించి 28,546 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుతో పాటు పాపికొండల వద్ద బోట్ టూరిజం లాంటి ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని అన్నారు. విశాఖతో పాటు రాష్ట్రంలోని ఇతర తీర ప్రాంతాల్లో లగ్జరీ బోట్, క్రూజ్ ఫిష్లను ఆపరేట్ చేసేలా ఆయా సంస్థలతో చర్చించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇక నుంచి ప్రతి నెలకు 2 చొప్పున ఏడాదికి కనీసం 25 ఎస్ఐపిబి సమావేశాలు జరగాలని సూచించారు. అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడే వారిని ప్రజలు ఓ కంట కనిపెట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అసాంఘిక శక్తులపై పోలీసు కఠినంగా వ్యవహరిస్తారని హెచ్చరించారు. సినిమాలో చెప్పే డైలాగులు థియేటర్ వరకే బాగుంటాయని చెప్పారు. వాటిని అనుసరిస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదని అన్నారు. ఎవరైనా చట్టం, నియమ నిబంధనలను పాటించాల్సిందేనని ఆయన సూచించారు. జగన్ సినిమా డైలాగులు చెబుతూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరించాల్సిందేనని తెలిపారు. దీనిపై పోలీసులకు సర్కార్ ఇప్పటికే దిశానిర్దేశం చేస్తుందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని కూటమి ప్రభుత్వం ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. వారిపై రౌడీ షీట్లు తెచ్చి అసాంఘిక శక్తులను అదుపు చేస్తామని చెప్పారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తామని బహిరంగంగా ప్రదర్శనలు చేసే వారిని కట్టడి చేయాలని వివరించారు. అలాంటి వారిని కట్టడి చేయకపోగా సమర్థించేలా మాట్లాడే వారి నేర ఆలోచనలు ప్రజలంతా గమనించాలని అన్నారు. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటం కూడా నేరమే అని మర్చిపోవద్దని ఆయన వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ సాగర తీరం ముస్తాబవుతుంది. రికార్డు స్థాయిలో ఒకే చోట 5 లక్షల మంది యోగాసనాలు వేసేలా అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 26 కిలోమీటర్ల మేర పరిధిలో బార్కెడ్లు, రహదారిపై మ్యాట్లు, విద్యుత్ దీపాలు, ఎల్ఈడి స్క్రీన్లు, శిక్షకులకు వేదికలు ఇలా సర్వసిద్ధం చేస్తున్నారు. ఒకవేళ వర్షం పడితే కార్యక్రమాన్ని కొనసాగించేందుకు వీలుగా ఆంధ్ర యూనివర్సిటీలో ప్రత్యామ్నాయ వేదిక సిద్ధం చేస్తున్నారు. ప్రపంచ రికార్డులు తిరగరాసేలా విశాఖ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు తుది దశకు చేరాయి. సుమారు 5 లక్షల మంది యోగాసనాలు వేసేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున జనం తరలి రావడంతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రణాళికాబద్ధంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. శనివారం ఉదయం ఆర్కే బీచ్ వద్ద 15,000 మందితో యోగాసనాల కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొనే ప్రధాన వేదికను సిద్ధం చేశారు. కాళీమాత విగ్రహం నుంచి భీమిలి వరకు సుమారు 23 కిలోమీటర్ల మేర 3.5 లక్షల మంది యోగాసనాలు వేసేలా దారి పొడవున గ్రీన్ మ్యాట్ పరిచారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చేవారు ఈ అర్ధరాత్రి నుంచే విశాఖ చేరుకుంటారు. శనివారం ఉదయం 5 గంటలకల్లా వారికి కేటాయించిన గ్యాలరీలోకి చేరుకోవాల్సిందిగా అధికారులు సూచించారు. ఎవరెవరు ఏ గ్యాలరీలోకి వెళ్లాలో ఇప్పటికే ఖచ్చితమైన సూచనలు చేశారు. ఒక్కొక్క గ్యాలరీలో 1000 మంది చొప్పున 376 కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేశారు. ఎవరికి సూచించిన కంపార్ట్మెంట్లోకి వారు మాత్రమే వెళ్లాలని అధికారులు కోరారు. ప్రజలు గందరగోళానికి గురి కాకుండా QR కోడ్తో కూడిన సమాచారం అందుబాటులో ఉంచారు. ముందే రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా వారు అక్కడికక్కడే రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరికి యోగా మ్యాట్లతో పాటు కిట్, వాటర్ బాటిల్, రెయిన్ కోట్ ఇవ్వనున్నారు. ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ ప్రత్యేకంగా పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ప్రతి కిలోమీటర్లకు ఒక అంబులెన్స్ అందుబాటులో ఉంచనున్నారు. ప్రతి కంపార్ట్మెంట్లో ఒక శిక్షకుడు, 2 పోలీసులు, వైద్య సిబ్బంది, 1 సహాయకులు ఉండేలా జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. ప్రధాని మోడీ శనివారం ఉదయం 6 గంటలకే ప్రధాన వేదిక వద్ద చేరుకోనుండగా 7 గంటలకు ఆసనాలు ప్రారంభం కానున్నాయి. ప్రధాన వేదిక వద్ద మోడీతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సహా 50 దేశాలకు చెందిన రాయబారులు, 3 కేంద్ర మంత్రులు ఆసనాలు వేయనున్నారు. అతిపెద్ద కార్యక్రమం కావడంతో 10,000 మందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. మరో 10,000 మంది అధికారులు నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. 1,300 సీసీ కెమెరాలను 2
కమాండ్ కంట్రోల్ రూముకు అనుసంధానం చేశారు. 40 డ్రోన్లతో పహారా కాయనున్నారు. సముద్రంలో 11 యుద్ధ నౌకలపై నేవీ సిబ్బంది యోగాసనాలు వేయనున్నారు. బనకచెర్లపై పోరాటం ఎందుకు? ప్రాజెక్టులు కట్టి నీరు తీసుకోండి. ఎవరొద్దన్నారు? మేము కట్టుకోవద్దన్నామా? దీనిపై 2 రాష్ట్రాల వారు ఢిల్లీ పోతాం, కూర్చొని మాట్లాడతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గోదావరిలో నీటిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకుంటున్నాయని, తనకు తెలిసినంత వరకు విభజన చట్టంలో ఉన్న పోలవరం తప్ప మిగిలినవన్నీ అనుమతి రాని ప్రాజెక్టులే. వాటికి చట్టబద్ధతపై కేంద్రంతో మాట్లాడుకుందామని చెప్పారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విలేకరులతో మాట్లాడారు. సముద్రంలోకి వృధాగా పోయే నీటిని వాడుకుంటే నష్టం ఎలా అవుతుందంటూ ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేటప్పుడు మేము అభ్యంతరం చెప్పలేదని, పైన ఉండే తెలంగాణ ఉపయోగించుకోకుండా వదిలేసే నీరు ఆంధ్రప్రదేశ్లోకి వస్తుందన్నారు. అలా వృధాగా సముద్రంలోకి పోయే నీటిని వాడుకుంటే నష్టమేంటి? అంతా తెలుగు వాళ్ళమే. సమస్యలు ఎందుకు సృష్టిస్తున్నారు? ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరిద్దామని అన్నారు. మనం తిట్టుకుంటే కొందరు నాయకులు పబ్బం గడుపుకుంటారని, అంతా కలిసి తెలుగు జాతిని ముందుకు నడిపిద్దామని అన్నారు. ఆకాశమే హద్దుగా అభివృద్ధి చేద్దాం, అవసరమైతే ఇచ్చిపుచ్చుకుందామని అన్నారు. నాగార్జున సాగర్ వద్ద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసుల మధ్య గొడవ జరిగినప్పుడు అప్పటి గవర్నర్ నరసింహన్ జోక్యం కోరాం. తాత్కాలికంగా గొడవలు లేకుండా చేశామన్నారు. ఇప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతి వద్ద సమావేశమయ్యాని, గోదావరిలో నీటిని 2 రాష్ట్రాల వారు తీసుకుంటామని, ఎవరికి నష్టం లేదని అన్నారు. కృష్ణాలో నీరు తక్కువగా ఉందని, కొట్టుకుంటే లాభం లేదని అన్నారు. కేటాయింపుల ప్రకారమే నడుచుకుందామని, ట్రైబ్యునల్ నివేదిక మేరకు చర్యలు తీసుకుందామని నిర్ణయించామని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. పోలవరం బైఫర్కేషన్ యాక్ట్లో భాగం అది. ఇక్కడవన్నీ కూడా మనం చూసిన తర్వాత ఎక్కడెక్కడ ఉండే లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ, అక్కడ ఉండే లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ, అన్ని ప్రాజెక్టులు కూడా వాటర్ ఉంది, వాళ్ళు పైన కడుతున్నారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ నుంచి నీళ్లు ఇంకొక బేసిన్ తీసుకుపోతున్నాం, వాళ్ళు ఇంకొక బేసిన్ తీసుకెళ్ళారు. నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం. ఉదాహరణకు ఒక లాంగ్ బ్యాక్ ఇదే మరి గొడవ వచ్చింది, మీకు ఐడియా ఉంటుంది. కృష్ణా బ్యారేజ్ మీద పోలీసులు పోయి మన వాళ్ళు కొట్టుకుంటే చెడ్డ పేరు వస్తుంది. నేనే గవర్నర్కి ఫోన్ చేసి, అప్పుడు నరసింహ ఉండేవాడు, మమ్మల్ని ఇద్దరిని పిలవండి, మేము వస్తాం, కూర్చుంటాం, మాట్లాడి సార్ట్అవుట్ చేసుకుంటాం అని చెప్తే పిలిచాడు. కూర్చున్నాం, టెంపరీగా గొడవలు లేకుండా చేసుకున్నాం. ఆ తర్వాత ఢిల్లీలో ఉమాభారతి ఉండేది మంత్రి, అప్పుడు పోయి కూర్చొని మాట్లాడినప్పుడు మేము ఏమనుకున్నామంటే, గోదావరి నీళ్ళు ఉన్నాయి, మీరు తీసుకుంటున్నారు, మేము తీసుకుంటున్నాం, అది ఎవరికి నష్టం లేదు. ఇంకొక పక్క కృష్ణాలో నీళ్లు ఉన్నాయి, తక్కువ ఉన్నాయి, దీని మీద మనం కొట్టుకుంటే లాభం లేదు. మీ ఇప్పటి వరకు ప్రాజెక్టుల వారిగా అలొకేషన్ వాళ్ళకు ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు, అది కంటిన్యూ చేద్దాం. కొత్త ట్రిబ్యునల్ ఉంది, ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రిపోర్ట్ ఇస్తే దాన్ని బట్టి దానికి సెపరేట్ ఇది ఉంటుంది, అథారిటీ డిసైడ్ చేస్తారని చెప్పాను. దాని ప్రకారమే ఇప్పుడు ఎన్ బ్లాక్గా తీసుకుంటున్నాం. ఆంధ్రాకు వచ్చే వాటర్ మనం తీసుకుంటున్నాం, తెలంగాణకు వచ్చే వాటర్ వాళ్ళు తీసుకుంటున్నారు. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ నేనే చాలా ప్రాజెక్టులు స్టార్ట్ చేశాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఏదైతే ఉందో దేవాదులు నేను స్టార్ట్ చేసిన ప్రాజెక్టే, కల్వకుర్తి కృష్ణాపైన నేను స్టార్ట్ చేసిన ప్రాజెక్టే కల్వకుర్తి. ఎస్ఎల్బీసీ సక్సెస్ అయిన తర్వాత కల్వకుర్తి స్టార్ట్ చేశాను. కృష్ణా మోడర్నైజేషన్ చేస్తామని చెప్పి 20 టీఎంసీ సేవింగ్ చూపించి ఆ 20 టీఎంసీ బీమాకి ఇచ్చాం క్లియరెన్స్కి. ఇట్లా ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ అప్పుడు దేవాదులు నేను చేసినప్పుడు ఈ పక్క పుష్కర, అదే మాదిరిగా ఇంకొక ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషను తాడిపొడి, ఈ 2 లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు తర్వాత అంత మునుపు ఎల్లంపల్లి అన్నారు, ఎల్లంపల్లి పెద్ద కాంట్రవర్సీ అయింది, అసెంబ్లీలో పెద్ద పోరాడాం, 19 డేస్ పోరాడాం ఎల్లంపల్లి గురించి, కరప్షన్ గురించి. అది అయిన తర్వాత ఇప్పుడు కాళేశ్వరం వచ్చింది. కాళేశ్వరం వచ్చినప్పుడు నేను చెప్పాను, మీరు కట్టుకుంటున్నారు, ఇట్స్ ఓకే, ఎప్పుడు కూడా నేను అబ్జెక్ట్ చేయలేదు. పై నుండి వాటర్ వాడుకుంటే నష్టమా, కింద నుండి వాటర్ వాడుకుంటే నష్టం అండి? ఇది సముద్రంలో పోయే నీళ్ళు వేస్ట్ అయ్యి సముద్రంలో పోతుంది. మీరు ఎక్కడ వాడుకుంటున్నారు? పైన నుంచి మీరు ఆ నీళ్లు వాడకపోతే ఎక్కడికి వస్తుంది? వీడికి వస్తుంది. ఎవరన్నా రేజ్ చేస్తే ఆ పాయింట్ రేజ్ చేస్తారు, నేను ఎప్పుడు రేజ్ చేయను. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ తెలుగు కమ్యూనిటీ ఎందుకు మనం ఇష్యూస్ చేసుకుంటున్నాం? అమికబుల్గా ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో సముద్రంలో పోయే నీళ్ళు మీరు వాడుతున్నారు, వాడండి. దానికి చట్టబద్ధ కావాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూర్చొని మాట్లాడుకుందాం, అంతేగాని ఇష్యూ చేయడం ఎక్కడ లాజిక్ అంటున్నాను నేను, అది కరెక్ట్ కాదు. అదేమ్మా, ఎవరెవరు రాసిస్తారు?
కరెక్ట్ కాదు, ఆర్గ్యుమెంట్ ఏదైనా చేయొచ్చు. అంటే చట్టం కానీ న్యాయం కానీ అందరికీ సమానంగా ఉంటాయి. మనం కొట్లాడుకుంటూ వచ్చే లాభం నేను ఎందుకు కొట్లాడలేదు? తెలంగాణ పైన ఎప్పుడైనా గొడవ పడ్డానా? వై? నా థియరీ ఒకటే, గొడవ పడితే ప్రజల్ని మభ్య పెడుతున్నాం మనం. మభ్య పెట్టి మోసం చేయడం వల్ల ఉంటే మభ్య పెట్టడం మనకు లాభం లేదు. ఓకే, ఆంధ్రప్రదేశ్ కోసం హైదరాబాద్ డెవలప్ చేశాను నేను, అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు, బైఫర్కేషన్ అయ్యింది, తెలంగాణకి వెళ్ళింది. ఇప్పుడు ఇంకా నేను గొడవ పెట్టుకుందానికి వచ్చేటేంటి? కాబట్టి వాళ్ళే బాగుపడుతున్నారు. నా ఒక రాజకీయ నాయకుడిగా నేను చాలాసార్లు చెప్పాను, నాకు ఒక తృప్తి. ఏం తృప్తి? నేను క్రియేట్ చేసిన ఎకో సిస్టమ్ బాగా పనిచేసి సంపద సృష్టించి తెలుగు జాతి బాగుపడతా ఉంది. హైదరాబాద్ వల్ల 75% తెలంగాణకు ఆదాయం వస్తుంది, 75% ఇన్కమ్, 67% సర్వీస్ సెక్టర్, నాలెడ్జ్ ఎకానమీలో. ఎట్లొచ్చింది? ఆ రోజు చేసిన ఫౌండేషన్ 25 ఏళ్ళలో వచ్చింది. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇన్ ది కంట్రీ తెలంగాణ ఈవెన్ టుడే. అదే మరి జిఎస్టిపిలో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ జిఎస్టి తెలంగాణ. వై? దట్ ఈస్ ది ఎకానమీ ఐ విజువలైజ్డ్, ఐ క్రియేటెడ్. ఈరోజు ఎప్పుడు కూడా నేను ఈ మాట మాట్లాడానా? కాదు. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. పోరాటం అవసరం లేదు, వాళ్ళు కట్టే ప్రాజెక్టులు అన్ని కట్టి నీళ్ళు ఇచ్చుకుంటే చాలు. వాళ్ళు ఎందుకు పోరాటాలు? దేనికోసం పోరాటం? మీరు కట్టండి ప్రాజెక్టులు, కట్టి నీళ్ళు తీసుకోండి. ఎవరు తిన్నారు? గోదావరి నీళ్ళు ఉన్నాయి, మీరు వాడుకోండి, ఇక్కడ వాడుకుంటారు. కృష్ణాలో ట్రిబ్యునల్ ఉంది, ఆ మాట నేను చెప్పాను. రేపు పోతాం, ఢిల్లీలో కూర్చుంటాం, మాట్లాడుకుంటాం. వాళ్ళు నేను అబ్జెక్ట్ చేస్తే కదా నువ్వు కట్టుకోవద్దని. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అన్ని విధాలుగా సహకరించి ప్రోత్సహిస్తున్న వీర మహిళ నారా భువనేశ్వరిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య అన్నారు. రాష్ట్ర మహిళా లోకానికి నారా భువనేశ్వరి ఆదర్శనీయ మహిళ అని ఆయన కోరాడారు. విజయవాడ సత్యనారాయణపురం బ్రహ్మయ్య వీధిలోని రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన కేంద్ర కార్యాలయం నందు ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలను రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు టీడీపీ 33వ డివిజన్ ఇన్ఛార్జ్ గార్లపట్టి విజయ్ కుమార్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య హాజరై నారా భువనేశ్వరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆనంద్ సూర్య మాట్లాడుతూ విశ్వవిఖ్యాత అవతార పురుషుడు నందమూరి తారక రామారావు తనయుగా ప్రపంచ విజనరీ లీడర్గా కొనియాడుతున్న మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సతీమణిగా 3వ తరం యువ నాయకులు కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తల్లిగా భువనేశ్వరమ్మ ప్రస్థానం అనిరచమని అన్నారు. అనేక సేవా కార్యక్రమాలు, ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్గా మరియు హెరిటేజ్ సంస్థను అభివృద్ధి పదంలో నడిపించడం వంటి కార్యక్రమాలు నిర్వహించిన మూర్తి భవించిన శ్రీమూర్తికి రాష్ట్ర బ్రాహ్మణ్యం తరపున మరియు టీడీపీ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఎస్ కోర్ కమిటీ సభ్యుడు ప్రకాష్ నందిరాజు, మహిళా కార్యదర్శి మంచికంటి ధనలక్ష్మి, సోషల్ మీడియా చీఫ్ కోఆర్డినేటర్ కాశీనాథుని సుధాకర్, నాలం కోటేశ్వర, కృష్ణాప్రసాద్, నిర్మలా చౌదరి, రామలక్ష్మి, విజయలక్ష్మి, వసంతలక్ష్మి, నాగయ్య, మహేష్, సుబ్బారావు, కల్స్ రామకృష్ణ, భాగ్యలక్ష్మి కుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి నారా భువనేశ్వరి గారు ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్పర్సన్గా ఉంటూ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఉభయ రాష్ట్రాల్లోనూ మరియు భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలను ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేస్తూ మరి అనేక రకాలుగా మరి రాష్ట్ర ప్రగతిలో పాలు పంచుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న వారికి వెన్నంటి ఉండి సర్వకాల సర్వావస్థలందు వారికి స్ఫూర్తిని కలగజేస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి వీర నారీమణి శ్రీమతి నారా భువనేశ్వరి గారు. వారి యొక్క 64వ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన మరియు తెలుగుదేశం 33వ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలిపేటటువంటి జన్మదినం పురస్కరించుకుని ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో నన్ను పిలిచినందుకు వారందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ భువనేశ్వరి గారు మాజీ ముఖ్యమంత్రి, మరి ఫౌండర్ తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి గారాల పట్టి, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి సతీమణి, రేపటి రోజున కాబోయేటటువంటి ముఖ్యమంత్రి నారా లోకేష్ గారికి తల్లిగా ఉండబోతున్నటువంటి శక్తి అంతా కూడా ఆవిడికి ఉంది. కాబట్టి
ఆవిడ మామూలుగా ఆ, ఒక మామూలుగా ఉండేటటువంటి ఒక సాధారణ స్త్రీ కాకుండా ఒక అమోఘమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఎన్టీ రామారావు గారి ఆశీస్సులతో ఉన్నటువంటి ఆమె పుట్టినరోజును జరుపుకోవటం మా అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నేను, నా మిత్రులు అందరూ ఇక్కడ ఉన్నందుకు వారందరికీ కూడా మరి పూర్తి స్థాయిలో ఈ అవకాశం మాకు కలగజేసినటువంటి ఈ కార్యక్రమ నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆమెకు ముందు మరిన్ని పుట్టినరోజుల పండుగలు చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి అడుగు జాడల్లో ముందుకు నడుస్తూ ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి కావలసినటువంటి అన్ని చర్యలు చంద్రబాబు నాయుడు గారు తీసుకునే శక్తిని ఆమె ద్వారా భగవంతుడు చంద్రబాబు నాయుడు గారికి కలగజేయాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాన్ని మరి ఏదైతే దొంగ నాటకాలు ఆడుతున్నటువంటి ప్రతిపక్షం ఉందో దాన్ని ఒక కంట కనిపెడుతూ ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని ముందుకు తీసుకెళ్తారని, మరి ఆ కుటుంబం చల్లగా ఉండాలని మనసా వాచా కర్మేణ ప్రార్థిస్తున్నాం. మన ప్రియతమ నందమూరి తారక రామారావు గారి పుత్రిక మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి మన నారా భువనేశ్వరి గారికి 64వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మా రాష్ట్ర బ్రాహ్మణ సంఘటన ఆర్బీఎస్ ద్వారా మరియు అదేవిధంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 33వ డివిజన్ ద్వారా కూడా ఆవిడికి మహిళా మండలం అందరము, అదేవిధంగా మా సోదరులు అందరం కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రెంటపాడులో కమ్మ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలను కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ కమ్మ సంఘాలు ఖండించాయి. రాజకీయ పర్యటనలో రాజకీయాల గురించి మాట్లాడాలే కానీ ఒక కులాన్ని లక్ష్యంగా చేసుకోవటం తగదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కమ్మ వర్గంపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించారని, రాజధాని విషయంలో కూడా ఇతర కులాల్లో కమ్మవారిపై ద్వేషం కలిగేలా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల చేపట్టిన ఓదార్పు యాత్రలో కమ్మ కులాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ కమ్మ సంఘాలు తీవ్రంగా స్పందించాయి. కమ్మవారి సేవా సమితి ఉపాధ్యక్షుడు గుమ్మడి రామకృష్ణ, పలువురు ప్రతినిధులు ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. గుమ్మడి రామకృష్ణ మాట్లాడుతూ కమ్మ సామాజిక వర్గం అన్ని పార్టీల్లో ఉందని, ఓదార్పు యాత్రలో కమ్మ కులాన్ని ప్రస్తావించడం అనవసరమని అన్నారు. కొడాలి నాని వంటి వారిని కమ్మ సామాజిక వర్గం నేతలకు విరుద్ధంగా ఉపయోగించారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం హయాంలో రాజకీయాలకు సంబంధం లేని భువనేశ్వర్ని అసెంబ్లీలో అవమానించారని, అమరావతిని కమ్మ అమరావతిగా వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. కమ్మ సేవా సమితి అధికార ప్రతినిధి పువ్వాడ సుధాకర్ మాట్లాడుతూ రాజకీయ పర్యటనలో రాజకీయాల గురించి మాట్లాడాలే కానీ ఒక కులాన్ని లక్ష్యంగా చేసుకోవడం తగదని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కమ్మ వర్గంపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించారని, రాజధాని విషయంలో కూడా ఇతర కులాలలో కమ్మవారిపై ద్వేషం కలిగేలా వ్యాఖ్యలు చేస్తారని మండిపడ్డారు. కమ్మ సేవా సమితి ప్రతినిధి సూరప్రేణి స్వరూపారాణి మాట్లాడుతూ జగన్ పరామర్శ ఉద్దేశం ప్రజలను రెచ్చగొట్టడమే అని వ్యాఖ్యానించారు. రెంటపాడు పర్యటనలో 2029లో అధికారంలోకి వస్తే నరుకుతాం అనే ప్లకార్డులు ప్రదర్శించడం ఆందోళన కలిగించేదని విమర్శించారు. ముత్తవరపు రామకృష్ణ మాట్లాడుతూ జగన్ పార్టీలో కమ్మవారికి అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థాయిలో అవకాశం ఉందా, ప్రభుత్వంలో ఒక మంత్రి పదవి ఇచ్చారా అంటూ వారు ప్రశ్నించారు. మీరు ఓదార్పు యాత్రకు వెళ్ళి అక్కడ ఒక విగ్రహ ప్రతిష్టాపనలో మా కమ్మ కులం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో మీరు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు కూడా మీరు కులం మీద విద్వేషంతో అన్ని కులాలని రెచ్చగొట్టారు. ముస్లింలు రెచ్చగొట్టారు, ఎస్సీ ఎస్టీ డాక్టర్ బాబురావుని రోడ్డు మీద మరి విచక్షణ రహితంగా చేసి చంపేశారు. అతన్ని అన్ని కులాలని దాడి చేశారు. మా కులం గురించి మేము మాట్లాడుతున్నాం. ఈ రాష్ట్రం పుట్టిన కాడి నుంచి 60 సంవత్సరాల్లో కృష్ణా గుంటూరు జిల్లా నుంచి ఒక మంత్రి, గుంటూరు జిల్లా నుంచి ఒక మంత్రి, అట్లాగే రాయలసీమ నుంచి ఒక మంత్రి, 3 మంత్రులు ఉండేవారు. మీరు వచ్చిన తర్వాత ఒక మంత్రి ఇచ్చి ఆ మంత్రి కూడా 1 సంవత్సరం 2 ఏళ్ళ నుంచి తీశారు. మీకు కావాల్సినటువంటి పనులన్నీ కూడా మీరు చెప్పారు, 4 పేర్లు చెప్పారు, కొడాలి నాని అని, రఘురాం అని, ఇంకొకళ్ళని మేమేమన్నామంటే వాళ్ళు కూడా మీరు మా కులం మీద అంటే మా ఏళ్ళతోటి మా కులాన్ని నరికే విధంగా చేశారు. వాళ్ళని తిట్టించారు మా చేత. మరి కారణంగా కొడాలి నాని కానీ లేకపోతే వంశీ కానీ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి భార్య భువనేశ్వర్ గారు ఆవిడ ఏం చేసింది? ఆవిడ ఎప్పుడైనా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిందా? ఎవరినన్నా నిందించిందా? ఎవరి గురించి అయినా మాట్లాడిందా? ఆవిడ గురించి అసెంబ్లీలో ప్రస్తావించారు. మరి అట్లాగే బయట కూడా మరి కొడాలి నాని కానీ వంశీ కానీ వీళ్ళందరూ కూడా మరి అనేక రకాలుగా మాట్లాడారు. చాలా తప్పది. మీరు ఎప్పుడు చెప్తున్నాం మీరు గురించి కులం ప్రస్తావన చేయమాకండి. మీరు రాజకీయాలు మాట్లాడుకుంటే మా కులం గురించి మాట్లాడాల్సిన అవసరం మీకు లేదు.
మళ్ళీ చెప్తున్నాం, మీరు పరిపాలించినప్పుడు మరి ఏపీ వెంకటేశ్వరరావు నిజాయితీ గల ఆఫీసరు 5 సంవత్సరాలు ఆయన్ని దూరంగా పెట్టారు సర్వీస్కి. అట్లాగే రమేష్ కుమార్ ఐఏఎస్ ఆఫీసరు ఆయన ఎలక్షన్ కమిషన్ ప్రెసిడెంట్గా ఉంటే ఎన్నికలు పెడితే దాని మీద బోర్డును దూషించి కమ్మ కమిషన్ అన్నారు. అట్లా ఉంటుంది అక్కడ కమ్మ కమిషన్ ఉంటుందా? అట్లాగే అమరావతిని కమరావతి అన్నారు. అమరావతిని ద్వేషించి మీరు మాట్లాడుకున్న తెలివితేటలుగా మీ మంత్రులతోటి మరి మీ వంది మాగలతోటి కూడా అనేక రకాలుగా దూషించి అమరావతిని 5 సంవత్సరాలు నిర్వీర్యం చేశారు. ఇవాళ మొదల నుంచి కట్టుకోవాల్సి వస్తుంది. 10 సంవత్సరాలు అయిపోయింది. ఇచ్చిన రైతులు బాధపడుతున్నారు. మరి 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ అయింది. ఫస్ట్ 5 సంవత్సరాలు, తర్వాత 5 సంవత్సరాలు మీ టైంలో రాష్ట్రం అంతా ఇదైపోయింది. అప్పుడు మీరున్నప్పుడు మతాలు కులాలు విద్వేషం చెలగొట్టి మరి మిమ్మల్ని నమ్ముకుని వాళ్ళ ఆ నాగమల్లి చనిపోయాడు అంటే మీ వల్లే చనిపోయాడు. మీరు ఆ రోజున 175 వస్తాయని చెప్పారు. 11 సీట్లు వచ్చినాయి. ఏంటి మరి 175 వస్తాయంటే అందరూ 100 వస్తాయి 120 వస్తాయని పందాలు కట్టారు. అతను కూడా అలా పందాలు కట్టి నష్టపోయి మరి మీ కారణం వలన చాలామంది కట్టారు. మీ వాళ్ళు కూడా రెడ్లు అనేక వర్గాలు కట్టారు. పందాలు కట్టి నష్టపోయారు మిమ్మల్ని నమ్ముకుని. అందుకని ఇప్పుడు కూడా అట్లా చేయమాకండి, విద్వేషాలు రెచ్చగొట్టమాకండి, రాజకీయాలు మాట్లాడుకోండి, రాజకీయాల విధానాలు మాట్లాడండి. అప్పుడు మీరు మళ్ళీ అధికారంలోకి వస్తారన్నారు 29లో. మీరు మళ్ళీ రావాలంటే ఇప్పుడు ఇంతకుముందు చేసిన విధ్వంసాన్ని ప్రజలు భయపడిపోతున్నారు. అసలు మీ పేరు చెబితేనే భయపడిపోతున్నారు. ఇంకా మళ్ళీ అధికారంలో రావడం అనేది కల్లా. మరి వస్తే అది వేరే విషయం. ప్రజలు మనల్ని పొందితే వస్తారు. మీరు జగన్ చేసేటువంటి అరాచకాలు, పరామర్శల ముసుగులో అతను చేస్తున్నటువంటి ఈ ప్లే కార్డులు కానీ లేకపోతే ఆయన వ్యాఖ్యలు కానీ ఇవన్నీ మొన్న జరిగినటువంటి రెంటపాళలో జరిగినటువంటి ఈ విచిత్రమైనటువంటి ఆయన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా మనం ఖండించడానికి ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ఈ మధ్య ఆయన పరామర్శల పేరుతో రాజకీయ ఈ సమావేశాలు జరిపిస్తున్నారు. ఎందుకంటే ఆయన పరామర్శ ఆయన ముఖ్య ఉద్దేశం కాదు. ఈ ప్రజల్ని రెచ్చగొట్టడం, తర్వాత ఈ పోలీసులు మన ఎంతమంది వెళ్ళొచ్చు అనేది వాళ్ళు చెప్పినా కానీ వాళ్ళ మాటల్ని లెక్క చేయకుండా వందల వేల ఈ కార్యకర్తల్ని పోగు చేసుకోవటం, అక్కడ ఏదో ఒక గొడవ చేయటం, ప్రభుత్వానికి ఇబ్బందులు, అలాగే పోలీసు వాళ్ళకి ఇబ్బందులు కలిగించడం, ఈ ప్రజా జీవితం సరిగ్గా జరగకుండా అస్తవ్యస్త పాలు చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి. గంగానమ్మ తల్లి గుడిలో ఏ విధంగా అయితే కనుక తలలు నరుకుతారో అలాగే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ కూడా నరుకుతాము, ఎవరు వచ్చినా కానీ నరుకుతాము, రఫా అంట నరుకుతాము అనేది ఎంత విచిత్రమైనటువంటి, అంటే వాళ్ళకి అసలు భయం లేదు. వాళ్ళకి అసలు ఏ విధంగా మాట్లాడుతున్నాము ప్రజలు ఇవన్నీ కూడా చూస్తున్నారు, గమనిస్తున్నారు. అందరూ కూడా ఈ మధ్య మీడియాలో అందరూ కూడా చాలా ప్రవేశం ఉంది, అన్నీ చూస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇటువంటి భాష వాడి ఈ విధంగా ప్రజల్ని రెచ్చగొడుతున్నా వాళ్ళు ఇంకా మేమే వస్తాము 2029లో అని వాళ్ళ అభిప్రాయానికి, వాళ్ళ ఆలోచనకి మనం చాలా ఆశ్చర్యపోవలసి వస్తుంది. దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని, ఆ బెంచ్ను ఏపీలో ఏర్పాటు చేయాలని ప్రధాని మోడీకి ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన జేఏసీ అధ్యక్షుడు రాయపాటి జగదీష్ డిమాండ్ చేశారు. ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య భవిష్యత్తులో విభేదాలు తలెత్తకుండా ఉండాలంటే దక్షిణాదిలో 2వ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి శీతాకాల సమావేశాలు అక్కడ నిర్వహించాలని సూచించారు. ఈ నెల 21వ తేదీన విశాఖపట్నం వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి దక్షిణ భారతదేశ ప్రజల తరపున కీలక డిమాండ్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన జేఏసీ అధ్యక్షుడు రాయపాటి జగదీష్ వెల్లడించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలో హైకోర్టు బెంచ్లు ఏర్పాటు చేసిన తరహాలో దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ బెంచ్ను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, దక్షిణ భారత రాష్ట్రాలు దేశానికి అధిక మొత్తంలో పన్నులు చెల్లిస్తున్నప్పటికీ కేంద్రం తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదని విమర్శించారు. ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య భవిష్యత్తులో విభేదాలు తలెత్తకుండా ఉండాలంటే దక్షిణాదిలో 2వ పార్లమెంట్ ఏర్పాటు చేసి శీతాకాల సమావేశాలను అక్కడ నిర్వహించాలని సూచించారు. అలాగే ఆర్బీఐ ఆధీనంలోని బ్యాంకుల్లో సిబిల్ స్కోర్ విధానాన్ని రద్దు చేయాలని అన్నారు. దేశానికి 2వ రాజధానిగా అమరావతిని ప్రకటించాలని డిమాండ్ చేసిన రాయపాటి జగదీష్ తమ డిమాండ్లపై ప్రధాని సానుకూలంగా స్పందించకపోతే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. యోగాంధ్రకు వస్తున్న 21 విశాఖపట్నానికి వస్తున్న నరేంద్ర మోడీ గారికి 5 కోట్ల తెలుగు ప్రజలు, 55 కోట్ల దక్షిణ భారతదేశ ప్రజలు, తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనవి చెప్తున్నాం. దక్షిణ భారతదేశం స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయింది. ఇంతటి కూడా అన్యాయానికి గురవుతుంది. ఎందుకంటే ఈరోజు దక్షిణ భారతదేశం ద్వారానే
భాషా ప్రయుక్త రాష్ట్రాలు పొట్టి శ్రీరాములు గారు చేశారు. అంతేకాదు ఈ దేశానికి జాతీయ పతాకం అందించిన పింగళ వెంకయ్య పుట్టింది మా తెలుగు ప్రజల్లోనే. అయితే మీరు న్యాయం అందాలనే ఒక ఆలోచనతో మహారాష్ట్రలో 2 హైకోర్టు బెంచ్లు ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో 2 హైకోర్టు బెంచ్లు ఉన్నాయి, మరి కర్ణాటకలో 2 హైకోర్టు బెంచ్లు ఉన్నాయి, తమిళనాడులో 2 హైకోర్టు బెంచ్లు ఉన్నాయి, మధ్యప్రదేశ్లో 2 హైకోర్టు బెంచ్లు ఉన్నాయి, పశ్చిమ బెంగాల్లో 2 హైకోర్టు బెంచ్లు ఉన్నాయి, అదేవిధంగా రాజస్థాన్లో కూడా 2 హైకోర్టు బెంచ్లు ఉన్నాయి. 78 ఏళ్ళైంది నరేంద్ర మోడీ గారు ఈరోజు దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ఎందుకు ఏర్పాటు చేయాల? మన 129 మంది ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నా. ఒక స్టాలిన్ గారు ఎత్తుకున్నారు తప్ప దక్షిణ భారతదేశం అన్యాయానికి గురవుతుంది. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో యువత సిబిల్ స్కోర్ పేరుతో ఈరోజు అన్యాయానికి గురవుతున్నారు. అసలు సిబిల్ స్కోర్ అనేది వల్ల యువతకు మరి ఎక్కడ పోయినా లోన్లు ఇచ్చేదానికి కూడా లేరు. అదేవిధంగా ఈ రాష్ట్ర విభజన జరిగి దాదాపుగా 10 సంవత్సరాల పైన అయింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏమన్నా చేశారా? కాబట్టి సీమాంధ్రలో ఉన్న ఎంపీలు ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే మనకు సుప్రీంకోర్టు బెంచ్ ఎందుకు ఏర్పాటు చేయలేదు? సుప్రీంకోర్టు బెంచ్ రావటం వల్ల ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోనే ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఇక్కడ అన్ని రాష్ట్రాలకు కూడా మరి దగ్గర ప్రాంతం కాబట్టి మరి ఫ్లైట్ కానీ ట్రైన్ కానీ అన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడే ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఓయూ జేఏసీ తెలంగాణ జేఏసీతో కూడా మాట్లాడాం, విద్యార్థి జేఏసీతో. వాళ్ళు ఖచ్చితంగా దక్షిణ భారతదేశానికి అన్యాయం గురవుతుంది. 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందిస్తున్నారు. ఒక సీనియర్ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు స్పందించి నరేంద్ర మోడీకి చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఆర్థికంగా ట్యాక్సులన్నీ కూడా 33% భారతదేశానికి దక్షిణ భారతదేశం తరఫున కడుతున్నాం. మనకిచ్చే నిధులేంది? ఇంతవరకు కూడా దక్షిణ భారతదేశంలో 2వ పార్లమెంట్ ఏర్పాటు చేయాలి. 2వ పార్లమెంట్ ఎందుకు ఏర్పాటు చేయకూడదు? శీతాకాల సమావేశాలు మా దగ్గర పెట్టండి. దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం యొక్క ఉద్యమం ఇంకా భవిష్యత్తులో రాదని చెప్పి తల్లికి వందన పథకంపై ఈ రోజు రాష్ట్రంలో నియోజకవర్గంలో ప్రతి తల్లి సంతోషంగా సంతృప్తిగా ఉన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అన్నారు. తల్లికి వందన కార్యక్రమం దేశ చరిత్రలో ఒక రికార్డుగా నిలిచిందని తెలిపారు. సత్యనారాయణపురం బిఆర్టీసీ రోడ్ ఫుడ్ జంక్షన్ వద్ద నుండి శారదా కళాశాల వరకు అర్హులైన ప్రతి స్కూల్ విద్యార్థికి కూటమి ప్రభుత్వం తల్లికి వందన పథకం అమలు చేసిన సందర్భంగా నియోజకవర్గంలోని అజయ్ హై స్కూల్, జిఆర్ఆర్ సూర్య, సద్గత విద్యానికేతన్, సిద్ధార్థ గౌతమి లిటిల్ బర్డ్స్, రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్, లహరి విద్యా మందిర్, సిద్ధార్థ ఖుషి విద్యాలయంపై స్కూల్ విద్యార్థులు, అధ్యాపకులు, యాజమాన్యం వేలాది మంది విద్యార్థులతో కలిసి థ్యాంక్ యూ సీఎం, థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం అంటూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి భారీ ర్యాలీగా థ్యాంక్ యూ అంటూ నినాదాలు చేయడం జరిగింది. ఎటువంటి ఆంక్షలు లేకుండా తల్లికి వందన పథకం కింద ప్రతి బిడ్డకు లబ్ధి చేకూర్చిన ఎన్డీఏ ప్రభుత్వం అని సెంట్రల్ ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వర, జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు అన్నారు. ఈ సందర్భంగా అజయ్ హై స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మీ అపర్ణ మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం ఎంత కృషి చేస్తుందని అన్నారు. తల్లికి వందనం కార్యక్రమం దేశ చరిత్రలో ఒక రికార్డుగా నిలిచిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రతి విద్యార్థికి ఆర్థిక సహాయాన్ని తల్లుల ఖాతాలో నేరుగా జమ చేసిందని, ఇంట్లో ఉన్న పిల్లల సంఖ్యకు అనుగుణంగా అందరికీ ఈ సౌకర్యం కల్పించామని అన్నారు. గత ప్రభుత్వం అందరికీ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మాట తప్పింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం స్కూల్స్ ప్రారంభమైన మొదటి రోజే తల్లుల ఖాతాలోకి నగదును జమ చేయడం వల్ల ఎన్నో కుటుంబాలు ఈ రోజు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయని అన్నారు. ఇది కేవలం ఆర్థిక సహాయమే కాదు, ఇది తల్లిదండ్రుల ఆశయాలకు గౌరవం, విద్యార్థుల ప్రగతికి పెట్టుబడి, భవిష్యత్తు తరాల కోసం బలమైన పునాది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 33వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ గార్లపాటి విజయ్ కుమార్, బీజేపీ సత్యనారాయణపురం మండల అధ్యక్షులు రవితేజ, సెంట్రల్ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బులిశెట్టి వంశీకృష్ణ, శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు లక్ష్మీ అపర్ణ, అజయ్ హై స్కూల్ ప్రిన్సిపల్ ని. ఈ రోజు మన సెంట్రల్ డివిజన్ అలాగే సత్యనారాయణపురం డివిజన్ తరఫున విజయవాడ స్కూల్స్ అండ్ ట్యుటోరియల్స్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తల్లికి వందనం మన కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రతి తల్లిదండ్రులకి లభ్యం అయ్యే విధంగా మనకి ఏదైతే ప్రతి విద్యార్థికి 13,000 చొప్పున పిల్లలందరికీ ఇవ్వటం జరిగింది. దీనికి కృతజ్ఞతగా మన విజయవాడ స్కూల్స్ తరఫున 2,000 మంది విద్యార్థులతో ఈ బిఆర్టీఎస్ రోడ్డున ర్యాలీ జరుగుతుంది. అలాగే తల్లికి వందనం ఏదైతే విద్యార్థులకు ఇచ్చినట్టు ఏదైతే ఉందో ఆ విధంగా మన అందరం కూడా ఆ కృతజ్ఞత తెలిపే విధంగా మన సీఎం గారికి అలాగే డిప్యూటీ సీఎం గారికి, మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది.
ఈ ర్యాలీలో 2000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఉమా గారు, అలాగే మన జనసేన పార్టీ తరఫున అమిశెట్టి వాసు గారు రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా మన కూటమి ప్రభుత్వమైన బీజేపీ తాలూకా నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ యొక్క తల్లికి వందనం కార్యక్రమం ద్వారా మనందరం కూడా పాల్గొనటం మాకు చాలా సంతోషంగా ఉంది. విద్యార్థులందరూ కూడా ఏదైతే ఒక ప్రైవేట్ స్కూల్లో చదివించాలంటే చాలా ఇబ్బందికరంగా, అలాగే ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళకి భరోసాగా మన ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమం జరగటం మా అందరికీ సంతోషం. అలాగే కృతజ్ఞత తెలుపుతూ మీ అందరం కూడా పెద్ద ఎత్తున ర్యాలీ జరగడం చాలా సంతోషంగా ఉంది. నమస్కారం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఎస్ఐపిబి సమావేశం. 19 ప్రాజెక్టులకు ఆమోదం తెలుపనున్న ఎస్ఐపిబి. సినిమా డైలాగ్స్ థియేటర్ వరకే బాగుంటాయన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎవరైనా నిబంధనలు పాటించాల్సిందేనని వ్యాఖ్య. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ సాగర తీరం ముస్తాబు. రికార్డు స్థాయిలో ఒకే చోట 5 లక్షల మంది యోగాసనాలు చేసేలా అవసరమైన ఏర్పాట్లు చేసేలా ప్రణాళికలు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసన్నమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.